వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు కిన్నెలమై సిగ్గుపడుతూ తల వంచి కన్నీరు గార్చి హృదయం బద్దలు చేసుకొని ప్రభు యొక్క శిలువ దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది రక్తం ద్వారా కడగబడి బలలో పాలు పొందడం కొరకే వాక్యం మన దగ్గరికి వస్తుంది. కానీ మనల్ని ఖండించి దోషులుగా చేసి ముద్దాయిలుగా చేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని తరం వేయడానికి దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి రాదు. అది లోకం అలాగే చేస్తుంది. నువ్వు ముద్దాయి అంటుంది లోకం, నువ్వు దోష అంటుంది లోకం, నువ్వు పాప అంటుంది లోకం, నువ్వు శత్రువు అంటుంది లోకం, నువ్వు దొంగ అంటుంది లోకం, నువ్వు చెడు జీవితం అంటుంది లోకం. కానీ ప్రభు అలాగే చేయడు. నువ్వెంత ఘోర పాపమైనా సరే ఆ శిలువ మీద నుండి ప్రవహించే రక్తం ఊట దగ్గరికి వచ్చినప్పుడు కడగబడి శుద్ధీకరించబడి పాప క్షమాపణ పొంది యేసు ప్రభు యొక్క రక్త ఊటలో కడగబడిన తర్వాత ఆ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నీతిమంతుడు అంటున్నావు, పరిశుద్ధుడు అంటున్నాడు, విశ్వాసం అంటున్నాడు, కుమారుడు అంటున్నాడు, కుమార్తె అంటున్నాడు, జీవం గల సంఘం అంటున్నాడు, ప్రదానం చేయబడిన పెళ్లి కుమార్తె అంటున్నాడు, పరిశుద్ధ పట్టణం అంటున్నాడు, దిగివచ్చిన యెరూషలేము అంటున్నాడు. అందుకే పరమగీతంలో చెప్పబడిన సంచారాగము చూపట్టు చంద్రబింబం అంత అందమును సూర్యుని అంత స్వచ్ఛతను కళను గలదై ఊహిత సైన్య సమభీకర రూపిణి యొక్క ఈమె ఎవరు? ఈమె సొలొమోను పల్లకి అనరాగ వల్లకి షూలమ్మిత్తి దేవుని సంఘము, మహిమగల సంఘము, పరలోకము నుండి దిగి వచ్చిన పెళ్లి కూతురు నవవధువు, యేసు రక్తం ద్వారా కడగబడిన సంఘం.